మీకేమైనా ఇంకా బిగ్ స్క్రీన్ కి ఇంకేమైనా బిగ్ స్క్రీన్ కి ఎప్పుడు వెల్కమే అండి. నాకు Okay. చాలా అంటే చాలా ఆఫర్స్ వస్తాయి, ఇప్పటికే వస్తాయి. ఎందుకంటే మీరు రెడీగా ఉన్నారు కాబట్టి యా దీని యా పక్కన ఉన్నాను. పెట్టడానికి. ఇంకోటి ఏంటంటే అక్కడ కూడా తెలుగు వాళ్ళు తగ్గారు కదా కాస్త. ఉమ్, అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఇదివరకు మీరు చూడండి, అన్నపూర్ణమ్మ గారు, అంజలి దేవి గారు వాళ్ళు ఎలా చేసేవాళ్ళు కదా, సింగిల్ టేక్ అవును. ఇలా చేసేవాళ్ళు అవును. కదా. అలాంటిది ఏదైనా క్యారెక్టర్ ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ పడట్లేదని నా ఒపీనియన్. ఏదో చిన్న చిన్న సినిమాలు తప్పితే ఉమ్, అలా పడట్లేదు. ఉమ్, అలా టగ్ ఫర్ యాక్టింగ్ నేను చేయగలుగుతా. ఉమ్, నేను 10 పేజీల స్క్రిప్ట్ని చూడకుండా చెప్పగలుగుతా. నాకు ఆ కెపాసిటీ ఉంది. ఓకే. కానీ ఈ సీరియల్స్తో టైఅప్ అయిపోయి వెళ్ళలేకపోతున్నాం అనమాట. ఉమ్. ఈ డేట్స్ అక్కడ అడ్జస్ట్ అవ్వవు. ఏదైనా మంచి సినిమా వదిలేసుకున్నాం అని ఎప్పుడైనా బాధపడ్డా? చాలా ఉన్నాయి. ఎన్ని చెప్పమంటారు అసలు? ఒకటి రెండు చెప్పండి. ఎన్ని సినిమాలో ఆ. అసలు చాలా సినిమాలు ఉన్నాయి. వద్దులే పేర్లు, నాకే బాధ వచ్చేస్తుంది. ఏమన్నా పెద్ద సినిమాలు చెప్పండి. చాలా ఉన్నాయండి. వినడానికి లెజెండ్, బాగుండేవి. అబ్బా, లెజెండ్ లో ఏంటి? సిస్టర్ చాలా మంచి క్యారెక్టర్ పడింది. ఎన్ని ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అసలు ప్రతి సినిమా అడుగుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ సోషల్ మీడియాలో చూస్తుంటారు కదా, అవును, అవును. వాళ్ళు అన్నం తినేటప్పుడు సీరియల్స్ చూస్తారు. ఉమ్. కొంచెం హోమ్లీగా మదర్ ఏ లేదండి, హీరోకైనా సెట్ ముందు అయిపోయేటట్టుగా ఉండాలని ఫేస్ చూస్తారు ఇంపార్టెంట్. కదా. పైపెచ్చు చక్కగా ఒక హీరోకి మదరు అంటే సెట్ అయ్యేలా ఉన్నారు. యా, ఓకే. ఆ ఎన్నో నేను నా 21 నుంచి మదర్గానే చేస్తున్నా. ఎందుకంటే కంఫర్ట్. నాకు ఎందుకో తెలీదు, మదర్ ఎమోషన్ ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఓకే. నేను హీరోయిన్ గా పండించలేనేమో అని నా డౌట్. అసలు ఎప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఊహించుకోలేదు. చేశాను అవి కూడా, సెకండ్ హీరోయిన్ గా అలా చేశాను. మెయిన్ లీడ్ గా చాలా ఇబ్బంది పడిపోతాను అనమాట. ఒక అబ్బాయి దగ్గరికి ఇట్లా దగ్గరికి వెళ్ళాలంటే అమ్మో ఎంత కష్టం అనిపిస్తుంది. ఓకే. ఇదైతే కంఫర్టబుల్. ఇదైతే అసలు అమ్మ కదా, అమ్మ అంటే ఇట్లా నేను ఇలా అయితే తిట్టడం లేకపోతే ఏడవటం. లేదు, అది ఎంత డీప్ ఉండనియండి సీన్. నేను అంటే మన లేదండి, ఖచ్చితంగా ఎమోషన్ ఉండాలిగా మదర్ అంటే. ఫస్ట్ అది మీరు ఎలా ఏది చేసినా ఎమోషన్ పండించేసి. మీరు చూసుంటారేమో ముత్యాల ముగ్గు, మాటే మంత్రం, పల్లవికి మదర్ గా చేశాను, యామినికి మదర్ గా చేశాను. మరి పల్లవి అంటే గుర్తొచ్చింది, ఆమెను కూడా కొన్ని రోజులు బ్యాన్ చేశారని విన్నాను. బ్యాన్ ఏం చేయలేదు. పల్లవి గౌడ. ఆహా, ఆ అమ్మాయి కాదు, ఓకే. మన వేరే తెలుగు అమ్మాయి, తెలుగు పల్లవి. ఓకే ఓకే. ఈ టీవీలో చేసేవాళ్ళు Right. చూసారా, అవునవును. ఆడదే ఆధారం. అవును అవును. ఓకే. తనకు కూడా మాటే మంత్రం అని చేశాను. నాకు బాగా కనెక్ట్ అయిపోతారు. నాకు ఆడపిల్లలు లేరు కదా, నాకు చాలా చాలా ఇష్టం ఆడపిల్లకి మదర్ గేయటం. ఓకే. ఎలా ఇస్తున్నారు మీరు ఎక్స్ప్రెషన్ అని అడుగుతారు వాళ్ళు. ఆ, తెలీదు, అంటే ఉంటే ఎలా ఉంటుందని నేను ఊహించుకుంటాను అనమాట. ఓకే. అలా వచ్చేస్తుంది. వచ్చేస్తుందండి. తెలీదు, ఎక్కడో ఎవరో ఏడ్చారు అనుకోండి ఒక అమ్మాయి, మామూలుగా వాళ్ళ అమ్మ కోసం ఆమె ఏడుస్తుంటే ఇక్కడ నేను ఏడుస్తాను. నాకు చాలా రెస్పెక్ట్ ఆడవాళ్ళంటే. అంటే వీళ్ళు చులకనగా చూస్తారు కదా, అంటే ఏముందిలే మీరు హాయిగా రెడీ అయ్యి వస్తారని. ఇప్పుడు ఈ మధ్య అన్నిట్లో మీరు ఉంటున్నారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని ఫిజికల్ ఛాలెంజెస్ ఎదుర్కొని ఇంట్లో మనకేమంత ఈజీ కాదు ఒక జాబ్ చేయటం. అవును. అన్ని ఫ్యామిలీస్ జాబ్ చేయమంటారు, ఏ ఐటీకి వెళ్ళో లేదంటే వాళ్ళకి నచ్చిన ప్రొఫెషన్, డాక్టర్ అవ్వు లేదంటే కలెక్టర్ అవ్వు ఇలా చెప్తారు తప్పితే మనకి ఇష్టమైన రంగంలోకి వెళ్ళమని ఏ పేరెంట్స్ ఎంకరేజ్ చేయరు. సాధారణంగా భయపడతారు, ఈ ఫీల్డ్ అంటేనే భయపడతారు. అవును. ఇది వదిలేసేయండి, అసలు ఏ రంగంలోకి వెళ్ళినా నెల నెల వచ్చే ఆడవాళ్ళ ఇబ్బందులు, ఫిజికల్ ఛాలెంజెస్ అవి ఎదుర్కొని అటు హస్బెండ్తోని ఉంటూ అటు పిల్లల్ని కని ఆ ఇల్లు మేనేజ్ చేసుకుంటూ వాళ్ళు ఆల్రెడీ వీక్ అయిపోయి ఉంటారు. ఈ ఫుడ్కి ఇంకేం ఎనర్జీ ఉంటుందండి ఇప్పుడు తినే ఫుడ్కి కదా. మళ్ళీ దానికి తోడు డైట్ అని కొంచెం కొంచెమే తింటున్నాం కదా ఇప్పుడంతా. ఏం బలం ఉంటుంది? ఈ బలంతో మనము మగవాడికి సరి సమానంగా జాబ్ చేస్తున్నాం, ఎంత ప్రౌడ్ ఇది. కానీ వాళ్ళు ఇంకా చులకనగానే చూస్తారా, జెండర్ ఈక్వలెన్స్ ఎప్పటికీ రాదు. లేదండి, అంటే వాళ్ళని దాటి కూడా వెళ్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే ఉందో దానికి అగ్రి. ఇప్పుడు వాళ్ళకి ఫిజికల్ గా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయండి? హార్మోనల్ చేంజెస్ ఉంటాయా? తక్కువ కదా, తక్కువ. నెల నెల ఇబ్బంది ఉంటుందా? అదే అడ్వాంటేజ్. అదే కదా. అయినా కూడా మనం వెళ్తున్నాం కదా. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు బయటికి అంటారు, ఓకే ఐ అగ్రి. ఏదో లోటు ఉండబట్టే కదా వచ్చాం బయటికి. ఏంటండి, అమ్మాయి అయితే కోరికలు ఉండకూడదా, లేకపోతే ఆశలు ఉండకూడదా? అదే సత్యభామ యుద్ధం చేయలేదా? చేశారు కదా. అదే అంటున్నాను నేను. ఝాన్సీ లక్ష్మీబాయి వద్దు ఆడపిల్లవని ఉంటే తను వచ్చేవాళ్ళు కాదుగా. ఆ రోజులు మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయండి, మీకు
ఆ టెంపుల్స్ మీద వాటిలలో లేడీ యోధులు కూడా బొమ్మలు చెక్కుంటాయి. అసలు మీరు బయటకు వచ్చి వర్క్ చేయాలి అని మీరు ప్యాషన్తో వచ్చారా, లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ నీడా, లేకపోతే ఇద్దరం కలిసి నేను కష్టపడితే ఫైనాన్షియల్ తప్పితే? నీడేనండి మెయిన్. Okay. నాకు అస్సలు ఇష్టం లేదు, Okay. నాకు బయటికి వెళ్ళి వర్క్ చేయడం అంటే ఇష్టం లేదు యాక్చువల్గా. ఏంటంటే మెయిన్ లవ్ మ్యారేజ్ కదా, ఎటు సైడ్ నుంచి ఇన్హెరిటెన్స్ Support లేదు. తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నోట్లోంచి ఆ మాట రాలేదు, వాళ్ళని అడగడం కానీ ప్రెషర్ చేయడం కానీ ఎప్పుడు చేయలేదు. ఈ రోజు స్టిల్ టుడే 1 రూపీ కూడా ఎటు సైడ్ నుంచి తీసుకోలే, ఈ రోజు వరకు కూడా ఉన్నా తీసుకోలేదు. తీసుకోకుండా మనము ఏంటంటే రాంగ్ అన్నారు కదా, మనం ప్రూవ్ చేసుకోవాలి, మనది మనమే చూసుకోవాలి, కష్టమో నష్టమో. ఓకే. ఒక డేరింగ్ స్టెప్ అయితే తీసుకున్నాము, దాని మీద మనమే నిలబడి ఉండాలి అని చెప్పి. ఆ రోజుల్లో తనకి ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వలేదు అప్పుడు, మా మ్యారేజ్ అయిన కొత్తల్లో, చాలా చిన్నవాళ్ళం ఇద్దరం. ఓకే. దానివల్ల ఏంటంటే ఇద్దరం చేసుకుంటే కానీ ఇక్కడ ఎందుకంటే Sustain అవ్వలేదు. సస్టైన్ అవ్వలేము ఇల్లు. హస్బెండ్ ఏం చేస్తారండి? హోటల్ ఫీల్డ్ అండి, ఫుడ్ ఓకే. బిజినెస్ డిపార్ట్మెంట్. బిజినెస్. ఓకే. సో బిజినెస్ అది ఒక్కొక్కసారి సక్సెస్ వస్తుంటుంది, ఒక్కొక్కసారి కొలాప్స్ అయిపోతూ ఉంటుంది, వర్కర్స్ని బట్టి, వాళ్ళని బట్టి, వీళ్ళని బట్టి. కరోనా టైంలో డ్రాస్టిక్ జ్యూస్ అసలు మేమైతే కొన్ని లక్షలు, ఆ ఫిగర్ తలుచుకుంటేనే ఎప్పుడు కోలుకుంటాం మళ్ళీ అలాగా అనిపిస్తుంది, అంత నష్టపోయాం. జీరోకి వచ్చేసింది ఫైనాన్షియల్గా. అదృష్టం ఏంటంటే ఇద్దరము, తను నాకు చెప్తారు ఎప్పుడు ఏమనంటే, ఏది పోయినా ధైర్యాన్ని కోల్పోకు, అట్లా కంగారు పడకు, నా కళ్ళలో తెలిసిపోతుంది నేను భయపడుతున్నాను, బాబు ఉన్నాడు ఎలాగా అని. తను చెప్తారనమాట, ఏది కోల్పోయినా ధైర్యలక్ష్మిని పోగొట్టుకోకు, నువ్వు ధైర్యంగా ఉన్నావా అన్నీ నీ దగ్గరకు వచ్చేస్తాయి మళ్ళీ అని. అలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ కొంతకాలం. ఇప్పుడు ఏంటంటే నేను మానేస్తుంటాను అప్పుడప్పుడు, తను మానేమంటారు, తోచదనమాట, అలవాటైపోయి ఉంటుంది. లేదంటే ఇండస్ట్రీ నుంచే ఫోన్స్ వస్తాయి అనమాట, ఈ క్యారెక్టర్ మీరే చేయాలి, ఇదే చేయాలి. నాకు ఆ సబ్జెక్ట్ నచ్చేస్తుంది, ఛాలెంజింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు జగదాత్రి ఉంది, చిత్తూరు లాంగ్వేజ్, మీరు నమ్మరు, అది ఎవరూ నాకు చెప్పలేదు. యాక్చువల్గా ఏంటి, మనకి ఒకటి స్లాంగ్ ఉంది అంటే ఛానల్ వాళ్ళు కానీ ఎవరైతే దాన్ని డిజైన్ చేశారో ఆ క్యారెక్టర్ని, వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఎవరూ చెప్పలేదు. షార్ట్లోకి వెళ్ళి సీన్ పేపర్ చూసి డైలాగ్ చెప్తున్నప్పుడు నాకు తెలిసింది అది చిత్తూరు స్లాంగ్ అని. ఓకే. ఆ చిన్న డైలాగ్ అనమాట, ఫస్ట్ డే అదృష్టం, నాకు ఫస్ట్ సీన్ ఫస్ట్ డైలాగ్, చిన్న డైలాగ్. అది ఎలాగో వాళ్ళు చెప్పింది నేను ప్రాంప్టింగ్ చెప్పేసి నా రూమ్కి వచ్చేసి కూర్చొని, అసలు చిత్తూరు లాంగ్వేజ్ అప్పటి వరకు నాకు తెలీదు, అంటే వినున్నాంలేండి ఎక్కడన్నా అక్కడక్కడ, కానీ అసలు డీప్ వర్డ్స్ ఎట్లా ఉంటే నాకేం తెలీదు. ఒక్క 5 minutes గ్యాప్ దొరికింది నాకు, అంటే వేరే ఆర్టిస్టిక్ క్లోజులు తీస్తున్నారు, ఆ గ్యాప్లో గబగబాని ఒక 4-5 చిత్తూరు లాంగ్వేజ్ వీడియోలు పెట్టుకొని చూశాను, అంతే అయిపోయింది. ఓకే. అలా ఉంటాయి కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవి. రైట్. ఓకే. అలా ఉంటాయి. అట్లా ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే నాకు ఇష్టం చాలా. దీనికి ముందర ఒకటి కలుసుంటే కలుసుకం అని చేసా సీరియల్, ఇంగ్లీషు తెలుగు అలా ఫన్నీగా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నా ఫేస్కి కామెడీ చేస్తానని. అది ఎంత రీచ్ వెళ్ళిందంటే అండి, ఐఎమ్ బ్లెస్డ్. నాకు ఇప్పటికే అసలు ఎంత మంది ఫొటోస్ దిగే వాళ్ళందరూ ఆ బ్యాచే. ఓకే. ఆ సీరియల్ కామెడీ చూస్తారు కదా అంతా ఫన్నీగా. మీరు చేస్తారా కామెడీ, మీరు చేస్తారా? అలా నాకు ఇష్టం, ఛాలెంజింగ్ రోల్స్ అంటే ఇష్టం. నేను ఏది వస్తే అది. వీళ్ళు కామెంట్ చేస్తారండి ఇంట్లో, బాబు గాని హస్బెండ్ గాని? అసలు పెద్ద క్రిటిక్స్ వాళ్ళిద్దరు కదా, అసలు పడరు, వాళ్ళిద్దరే ఉంటారు మెయిన్. అట్లా చేస్తారు, అసలు గాలి తీసేస్తారనమాట. ఒక్క రోజు బాగా చేసావని వినను నేను. వీళ్ళు చూస్తారు, ఆ బాబు చూడ్డు పెద్దగా, వాడు అసలు సీరియల్ చూస్తే మా కళ్ళు తిరుగుతున్నాయి అంటాడు, ఏంటిది మమ్మీ ఇంకా ఇట్లా తీస్తున్నారు అంటాడు. ఒరే నువ్వు అంటే అటు సైడ్ వెళ్ళిపోయావు కదా, నీకు వాడికి ఇష్టమైన సీరియల్స్ అంటే అదే మొగల్ రేకులు అలా తీయాలి అంటాడు. బట్ ఇక్కడ మార్కెట్ ఇలాగే ఉంది, ఇలాగా జరిగితేనే నడుస్తుంది. ఈ లేడీ విలన్స్, కుట్రలు, కుతంత్రాలు, ఇంకా నూనె పోసి కాలు జారి పట్టాలి, ఫన్నీ అనిపిస్తాయి. అవి కొంచెం తగ్గలేదా ఇప్పుడు? తగ్గాయి కదా, తగ్గినాయి. అది మరీ ఫన్నీగా ఉండేది. ఉన్నవాటి ఏదో సీన్ చూసానండి నేను, డాక్టర్ అంటే మీరు డాక్టరా, మీరు డాక్టరా, మీరు అందులో 10 మందికి అదే డైలాగు. కొన్ని అవును
ఎందుకంటే ఆ ఫ్యామిలీలో 10 మంది ఉంటే అందరు రియాక్షన్స్ అందరి పడాలి కదా. reactions పడాలి. ఏమైంది మా బాబుకి, మీరు డాక్టరా అని అడగటం. అసలు కొన్ని కొన్ని చూస్తుంటే నవ్వొస్తుంటాయి. ఉంటుంది డైరెక్టర్స్ కి బాగా తీయాలి కానీ టైం సరిపోదు. అవి అలాగే రాసి పంపిస్తుంటారు ఒక్కొక్కసారి. ఒక్కోసారి టెక్నికల్ ఇష్యూస్ వచ్చి వీళ్ళు ఇక కాంప్రమైజ్ అయిపోతారు. కానీ ఏదో ఒకటి చేసేద్దాం తొందరగా టైం అయిపోతుంది అని.